హలో అండి, మీలో ఎంతమందికి ఆరోగ్యకరమైన అందమైన జుట్టు కావాలంటే మనందరం ఫస్ట్ రోలో ఉంటాం హ్యాండ్ లిఫ్ట్ చేయడానికి. ఎందుకంటే అసలు ఈ రోజుల్లో పొల్యూషన్ బట్టి, మన టెన్షన్స్ బట్టి, స్ట్రెస్ని బట్టి జుట్టు అనేది బాగా ఊడిపోతుంది. దాన్ని హెల్దీ అనేది మనం చేయలేకపోతున్నాము. లేని దానికోసం ఎలాగున్నా ఉన్నదాన్ని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నేను ఒక చిన్న టిప్ చెప్పాను చూడండి. పెరుగుని బాగా పులుసుని పెరుగు తీసుకోవాలి. మనం ఓవర్ నైట్ మెంతులు సోక్ చేసుకుని పొద్దున్నే మిక్సీ పట్టుకోవాలి. చాలామంది బ్యాచిలర్స్కి, హాస్టల్స్లో వాళ్ళకి కుదరదు కాబట్టి మెంతులు విడిగా సన్లైట్లో బాగా డ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ దాన్ని తడి లేని డబ్బాలో స్టోర్ చేసుకుంటే నిలువ ఉంటుంది. మార్నింగ్ మనకి జెల్లీలా ఫామ్ అవుతుంది చూడండి. మీరు మీ తలకైతే ఎంత కావాలో అన్ని స్పూన్స్ ఆఫ్ మెంతుల పొడిని పెరుగులో ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. మార్నింగ్ జెల్లీలా అవుతుంది. మీకు ఇంకా పలుచగా కావాలంటే పెరుగు, మజ్జిగ యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం పెట్టొద్దండి. నిమ్మరసం ఎందుకంటే జుట్టు బాగా డ్రై అయిపోతుంది. స్కిన్ కూడా చాలామంది తెలియదు, నిమ్మరసం అప్లై చేస్తారు, దానివల్ల బాగా డ్రైనెస్ వచ్చేస్తుంది. నిమ్మరసం ఎప్పుడు సిట్రస్ లోపల ఇన్నర్ పార్ట్స్కి వెళ్తేనే అది బయటికి రియాక్షన్ ఉంటుంది. మనము బాగా ఇలా స్కల్కి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే దాన్ని బట్టి మన నుదురు బాగా ఆరోగ్యంగా అవుతుంది, దానివల్ల గ్రోత్ ఉంటుంది. మీరు అయిన తర్వాత అది హాఫ్ అన్ అవర్కి ఎండిపోతుంది. దాని తర్వాత కోము తీసుకుని దువ్వారంటే వేస్టేజ్ అంతా వచ్చేస్తుంది. తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత చూడండి, డ్రై అయిన తర్వాత ఎంత సిల్కీగా, ఎంత అందంగా ఉందో జుట్టు. ఇలా ఖచ్చితంగా వారానికి ఒకసారి పెట్టుకుంటే రిజల్ట్ అనేది బాగుంటుందండి. మీరు అనుకోవచ్చు మెంతులు పెట్టడం వల్ల హెడ్ బాత్ కష్టం అవుతుందని. లేదు, మెంతుల్లో జిగురు ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా వదిలిపోతుంది. మనకి ఏదైనా మురుకున్నా కానీ జుట్టు కూడా హెల్తీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఏమైనా నచ్చితే ఒక కామెంట్ అండ్ లైక్.